ఓటర్లారా, విజ్ఞానంతో ఆలోచించే సమయం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. 2019 ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికలు ఒక ఎత్తు అయితే, ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు మరో ఎత్తు. పెత్తందారులకు పేదోడి మధ్య జరుగుతున్న యుద్ధంగా భావించాలి. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి ఉన్న నాయకుడిగా ఒప్పుకోవలసిందే. ఎందుకంటే పెత్తందారులు పేదోడి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఆయన ఎప్పుడో గ్రహించారు. అలా గ్రహించి ఆయన గతంలో చేసిన వ్యాఖ్యలను మరోసారి గుర్తు చేసుకోవచ్చు. సుదీర్ఘకాలం తర్వాత ఇప్పుడిప్పుడే పెత్తందారుల మనస్తత్వం ఏంటో బయటపడుతుంది. తెలుగుదేశం తరపున ప్రచారం చేసేందుకు పదుల సంఖ్యలో వివిధ దేశాల నుంచి ఎన్ఐఆర్లు ఏపీకి చేరుకోవడం, అందరూ ఒకే చోట సమావేశం అయి ప్రజల నుంచి ఓట్లను ఎలా గుంజాలో అన్న దానిపై చర్చ చేసుకున్నారు. ఆ చర్చలో ఒక ఎన్ఐఆర్ ఓటర్లను వెధవలతో పోల్చడం, దానికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి మనకి తెలిసిందే. అలాగే చంద్రబాబు భార్య భువనేశ్వరి కూడా ఒక దళితుడిని తిట్టిన పచ్చి బూతులు వీడియో కూడా విస్తృతంగా ప్రచారం జరిగింది. అయితే చంద్రబాబు కోసం చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయి. అందులో అన్ని విషయాలు కాకపోయినా సరే 2-3 అంశాలను ప్రస్తావించుకుంటే చాలు. ఎవరైనా దళితుల్లో పుట్టాలనుకుంటారా అంటూ దళిత సమాజాన్ని అగౌరవం పరిచేలా ఒకనప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా మర్చిపోలేము. ఒక్కటేటి అన్ని విధాలుగా కూడా ఆయన ఒక్క సామాజిక బాధ్యతలు తప్ప మిగతా వాళ్ళు ఏ సామాజిక వర్గం కూడా బాగుపడితే చూడలేని పరిస్థితి. ఆ వర్గం వారే బతకాలి, కుబేర్లు కావాలి, శాసించే స్థాయికి ఎదగాలని కోరుకునే వ్యక్తి. మిగిలిన వర్గాలు ఎదగకూడదు, ఎక్కడున్న వాళ్ళు అక్కడే ఉండాలని కోరుకునే మనస్తత్వం ఆయనది. పేరుకు పేదోడని చెప్పుకుంటున్నా సరే, బహిరంగ సమావేశాల్లో పేదోడి కోసం కష్టపడినట్లు బిల్డప్లు ఇవ్వడం, ఒకదంపుడు ప్రసంగాలు చేయడం, పేదోడి కోసం ఏదో కష్టపడిపోయినట్టు బిల్డప్లు ఇవ్వడం తప్ప పేదోడి కోసం ఆలోచించే మనస్తత్వం ఎప్పుడూ లేదు. సరే, అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత తమ సామాజిక వర్గం మేలు కోసం అహర్నిశలో పనిచేయడం గత 40 సంవత్సరాలుగా ప్రజలు చూస్తూనే ఉన్నారు. చంద్రబాబుకు పేద ప్రజలు సంతోషంగా ఉండటాన్ని జీర్ణించుకోలేరు. జగన్మోహన్ రెడ్డి అవాతాతలకు అందిస్తున్న పింఛన్ విధానాన్ని నిలిపివేసి పేదోడిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో చంద్రబాబు మనిషిగా గుర్తింపు పొందిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ను ఎన్నికల అధికారి ద్వారా పింఛన్ పంపిణీకి బ్రేక్ పడేలా చేసిన సంగతి పెద్ద హాట్ టాపిక్గా మారింది. దీంతో ప్రతి నెల ఇంటి ముందుకు వచ్చే పింఛన్ను తీసుకునేందుకు అవ్వాతాతలు సచివాలయకు వెళ్లాల్సిన పరిస్థితి తీసుకొచ్చే పుణ్యం ఆయనదే. చంద్రబాబు మరదల పురంధేశ్వరికి తన బావ ఒక్కడే బాగుండాలి, మిగిలిన వారు ఎలా పోయినా అక్కర్లేదు. అవినీతి చక్రవర్తిగా ముద్రపడి స్కిల్ స్కామ్ కేసులో 52 రోజుల పాటు జైల్లో ఉన్న చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడానికి ఆమె పడుతున్న తపనను ప్రజలు విస్తుపోతున్నారు. ఇక లోక్సత్తా పార్టీ అధినేత జయప్రకాష్ నారాయణ్ చంద్రబాబుకు మద్దతుగా జగన్ సర్కార్పై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏపీ పాలనను పొగిడిన అదే నోటితో పాలన అధ్వాన్నంగా ఉందని వ్యాఖ్యానించారు. వాస్తవాలను దాచిపెట్టి అవాస్తవాలను చెప్పడంతో ఆయన నిజాయితీ ఏంటో ప్రజలకు అర్థమయ్యింది. ఇక పచ్చళ్ళు, సైకిళ్ళు, సైన్లు వేసుకునే పత్రికల్లో ప్రతిరోజు రోతరాతలే. జగన్మోహన్ రెడ్డి ఫోటో లేకుండా ఆ 2 పత్రికలకు మనుగడ ఉండదని మనం భావించాలి. వీళ్ళ కోసం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఉగ్రవాదుల కంటే ప్రమాదకరమైన వ్యక్తులుగా మారిపోయారు. చేతిలో పేపరు ఉంది కదా అని ఏది పడితే అది రాసేయడం, దాన్ని ప్రజలు నమ్మేలా చేయడం వీళ్ళు నైజాం. జగన్పై ద్వేషం పెంచుకోవాలి. వీళ్ళు జర్నలిజం ముసుగులో ఉన్న బ్రోకర్లు. వీళ్ళ వల్ల జర్నలిజంపై ప్రజల్లో చులకన భావం వ్యక్తమవుతుంది. ఏపీ ఇంతవరకు అభివృద్ధికి అల్లామడ దూరంలో ఉందనడంలో వీళ్ళ పాత్ర కీలకమనే చెప్పాలి. ఏపీ సంపదను దోచుకోవాలి, పెద్ద పెద్ద కంపెనీలు స్థాపించుకోవాలి, వాళ్ళు సామాజిక వర్గమే బాగుపడాలి. జర్నలిజం ముసుగులో కోట్లు సంపాదించాలి. పేదోడు ఎలా పోతే మాకేంటి అనుకునే స్వభావం. 5 ఏళ్ళు అధికారానికి దూరంగా ఉన్నారు. బయట నుంచి అక్రమ సంపాదన రావటం లేదు. కోర్టుల్లో వాదించే లాయర్లకు చేసే ఖర్చు,
పత్రికల నిర్వహణకు చేస్తున్న ఖర్చు వేల కోట్లలో అవుతుంది. దాన్ని పూడ్చుకునేందుకు చంద్రబాబు అనే వ్యక్తిని సీఎంగా చేసుకుంటే చేసిన ఖర్చులతో పాటు మరిన్ని ఆస్తులను సమకూర్చుకోవచ్చనేదే వాళ్ళ ఆలోచన. అందుకే ఈ తపన. చంద్రబాబు తనయుడు లోకేష్ రాజకీయానికి తక్కువ, మాటలకు ఎక్కువ. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామనేది ప్రజలకు చెప్పకుండా ఒక్కొక్కడిని అండర్వేర్తో నడిపిస్తా, పోయిస్తా, ఎక్కువ కేసులు పెట్టుకున్న వాడికే పదవులు అంటూ మాట్లాడుతూ ఆ పెత్తందారుల మనస్తత్వం ఇలాగే ఉంటుందని చూపిస్తున్నట్టుగా ఉంది. ఇలా చెప్పుకుంటూ పోతే చంద్రబాబు కోసం పనిచేసే పెత్తందారుల చిట్టా చాలా ఉంది. పెత్తందారుల నడ్డి విరిచి జగన్మోహన్ రెడ్డిని గెలిపించుకోకపోతే పేదోడు బతుకులు అగమ్య గోచరంగా తయారవుతాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి పుణ్యమా ఇప్పుడిప్పుడే పేదోడు అన్ని రంగాల్లో ఆర్థికంగా ఎదుగుతున్న తరుణంలో అధికారంలోకి జగన్మోహన్ రెడ్డి రావాలా, చంద్రబాబు రావాలా అనేది తేల్చుకునే సమయం ఆసన్నమయ్యింది. ఏమాత్రం తప్పటడుగు వేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే. బీ కేర్ఫుల్ ఓటర్లారా, బీ కేర్ఫుల్.